శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్లో జిల్లాలు వేరు చేసినారు, పోలీసులు బదిలీ చేసినారు, పోలీసుల యొక్క సిబ్బంది సంఖ్యను పెంచలేరు. కాబట్టి పోలీసుల సంఖ్య చాలా తక్కువ ఉన్నందువల్లే శాంతి భద్రత క్షీణించడము, అదేవిధంగా దొంగతనాలు జరగడము. పోలీస్ అంటే ఒక రక్షణ ఇచ్చేటువంటి కవచంగా లేకోకుండా ఆ రక్షణ కవచానికి తూట్లు పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క పోలీసు సిబ్బందిని, పోలీసు శాఖని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భూ తగాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. భూములకు విలువ పెరిగింది కాబట్టి భూ తగాదాలు ఎక్కువ వస్తుంటే ఆ భూ తగాదాల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోరు. ఎందుకంటే సివిల్ కోర్టు చూసుకోవాలా, సివిల్ కోర్టు పోండి అని చెప్పి చెప్తారు. కానీ అది మా రాను రాచుకుండా అవుతుందన్నట్ల ఆ వాటిపైనే ఘర్షణలు పడి వాటిపైనే హత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అదే పోలీస్ స్టేషన్లో ఆ భూ తగాదాలను పరిష్కారం చేస్తే మరి అటువంటి పరిస్థితి రాదు కదా, అటువంటి హత్యలు జరుగు ఘర్షణ జరుపుకోకుండా ఉంటుంది కదా. కాబట్టి అలాంటి చర్యలు పోలీస్ అధికారులు తీసుకోవడం లేదు. న్యాయస్థానాల్లో కోర్టులో ఉన్నటువంటి భూ తగాదాలను మీరు పరిష్కారం చేయొద్దు, పంచాయతీలు చేయొద్దు, ఏం చేయొద్దు. కాకపోతే ఇతరుల భూములను ఆక్రమించినప్పుడు, అన్యక్రాంతంగా వాళ్ళ భూముల్లోకి ప్రవేశించినప్పుడు, అలాంటి విషయాల్లో ఏదైనా న్యాయసమ్మతమైనటువంటి కేసులు వస్తే, అటువంటి ఫిర్యాదులు వస్తే వాటిపైన పోలీసులు స్పందించాలి కదా, రక్షణ కల్పించాలి కదా భూ యజమానులకి, మిగతా వారికి. అటువంటిది కూడా చేయడం లేదు. ఇది సివిల్ కేసు, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పే పరిస్థితి ఈరోజు పోలీసు వ్యవస్థలో చూస్తూ ఉన్నాము. ఇది సరైనది కాదు. కాబట్టి ఆ పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదుల్ని దాన్ని పరిష్కారం చేసే దిశగా పోలీసు వ్యవస్థ పూనుకోవాలా. అప్పుడే ఈ ఘర్షణలు జరుపుకోకుండా ఉంటాయి. దానికి తోడు ఈ ఇంటెలిజెన్సీ స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తున్నాయో అర్థం కాలే. వాళ్ళ కన్నంతా దొంగల పైన లేదు, వాళ్ళ కన్నంతా ఎక్కడ మర్డర్లు జరుగుతాయో లేదు, వాళ్ళ కన్నంతా వాళ్ళ చూపంతా ఎక్కడ తగాదాలు జరుగుతాయి, ఘర్షణ లేకుండా ఎక్కడ ఉద్రిక్తతలు వస్తాయి వాళ్ళ పైన ఆ వైపు చూపే లేదు వాళ్ళకి. వాళ్ళ చూపంతా స్పెషల్ బ్రాంచ్ చూపంతా ఇంటెలిజెన్స్ పోలీసు మా పైన ఉంటుంది. అంటే ప్రతిపక్ష పార్టీల పైన. ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి? ప్రతిపక్ష పార్టీలు చేసి ప్రజల సమస్యల పైన ఆందోళన చేస్తాయి. అంతే. అంత డీప్గా మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూడాల్సినది శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడెక్కడ లోపం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ విఘాతం కలుగుతుంది, ఏ ఏ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి, ఎక్కడెక్కడ ఘర్షణ చెలరేగే వాతావరణం ఉంది, ఎవరి మధ్యలో ఈ పంచాయతీలు బెడిసికొడుతూ ఉన్నాయి. కాబట్టి దానిపైన చర్య తీసుకొని కఠినంగా శిక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ ఆ వైపు చూడడం లేదు. అందుకనే వారు అప్రమత్తం కావాలి. వారు అప్రమత్తం కావాలంటే వారు కూడా పాపం చాలాసార్లు మేము అడిగితే మాకు సిబ్బంది లేదు, పైగా విఐపీల భద్రత కోసము లేదా వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీశైలంలోనో ఏదైనా స్పెషల్గా ఏకాదశి అవయవ జరిగితే అక్కడ పోవాలా, లేకపోతే విజయవాడలో ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉంటే అక్కడ పోవాలా. ఆ రకంగా మాకు విఐపీలు భద్రత చూసుకునే దానికే స్టాప్ లేదు. కాబట్టి ఇంకా శాంతి భద్రతలు కాపాడడానికి అవకాశం లేకుండా పోతుందని చెప్పి వాళ్ళు వాపోతూ ఉంటారు. కాబట్టి ప్రజలకు రక్షణ ఇచ్చేది ప్రజల ఆస్తులు, ప్రాణాన్ని, మానాన్ని కాపాడేటువంటి పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలి. దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన దాన్ని పోలీసు శాఖని వాళ్ళు ఫిలప్ చేయాలా. దానికి తోడు వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలా. అప్పుడు పోలీసు వ్యవస్థని నిలదీసి నిగ్గు తెచ్చి మీరు ఎందుకు కానీ సక్రమంగా పనిచేయడం లేదు, ఎందుకు కానీ ఇవి జరుగుతున్నాయి అని చెప్పి అడగొచ్చు. అవన్నీ ఏమి ప్రభుత్వం కల్పించకపోతే వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి నిరుత్సాహంలో, నిస్పృహలో పోలీసు వ్యవస్థ ఉంది. దానికని దాన్ని పటిష్టం చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకు వస్తుందని సిపిఐ పార్టీ స్వాగతం పలుకుతా ఉంది. ఎందుకంటే ఆయన రైతులకు ఉపయోగపడేటువంటి అంద్రేనివా కాలువ పనులు వెడల్పు చేసే కార్యక్రమాన్ని పరిశీలన చేసేదానికి వస్తున్నాడు. కాబట్టి ఆయనకు హృదయపూర్వకంగా సిపిఐ పార్టీ స్వాగతం పలుకుతా ఉంది. అదేవిధంగా ఈ అతి తక్కువ వర్షపాతం వచ్చేటువంటి అనంతపురము, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అంద్రేనివా కాలువ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేదానికోసము ఆదేశాలు 9వ తారీఖు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. 3,50,000 ఎకరాలకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయకట్టుకు నీరు ఇవ్వాలా. అదేవిధంగా కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలా. కానీ ఇంతవరకు కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి పిల్లకాలువలు, డిస్ట్రిబ్యూటర్లు పనులకి ప్రభుత్వం శ్రీకారం చుట్టలేదు. అందుకోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నాడు. అది కూడా ఎస్పెషల్లీ అంద్రేనివా కెనాల్ యొక్క వెడల్పు చేసి దాని ద్వారా 3,550 క్యూసెక్లు నీరు ప్రవహించే విధంగా, గతంలో లేని రెట్టింపు నీళ్లు, గతంలో వచ్చే నీళ్ళకి రెట్టింపు నీళ్లు వచ్చే విధంగా
ఆయన శ్రీకారం చుట్టి ఆయన ప్రభుత్వంలో ఈ మంచి పని చేస్తున్నందువల్ల ఇదే తరుణంలో ఆయన ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,50,000 ఎకరాల ఆయకట్టు బిల్లు ఇచ్చే విధంగా అదే రోజు ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అప్పుడే ఆయనకి రైతులు ఫలాభిషేకం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క అతి తక్కువ వర్షపాతం వచ్చి అనంతపురం జిల్లాలో వారి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పిల్లకాలం నిర్మాణానికి ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఫలాభిషేకం చేసేదానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పారని 9వ తారీఖు మేము కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. దాంతోపాటు ఇక్కడ రాగులపాడు నుంచి గుంతకల్ నియోజకవర్గంలోని 15 చెరువులకు 20 చెక్ డ్యాములకు నీరు అందించేటువంటి కాలువ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017 సంవత్సరంలో పామిడిలో ఆయన పుట్టినరోజు కానుకగా ఈ యొక్క రాగులపాడు కెనాల్ని తవ్విస్తానని ఆ పంట పొలాలకి చెరువులు బిల్లు ఇస్తానని హామీ ఇచ్చినాడు. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలే. టెండర్ ఇచ్చారు, కాంట్రాక్టర్లు పనులు చేయలేరు, భూసేకరణ డబ్బులు ఇవ్వలేదు. అందుకోసం ఈ 9వ తారీఖే ఈ యొక్క పుట్టినరోజు కానుక ఇచ్చినటువంటి రాగులపాడు కెనాల్కి నిధులు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే రోజు ప్రకటించాలని చెప్పని కోరుతా ఉన్నాను. అప్పుడే ఇది రైతులకి నిజమైనటువంటి పండుగ అవుతుంది. ఎందుకంటే అందరినివా కాలంలో 3,550 క్యూసెక్లు నీరు ప్రవహించిన మంత్రాన రైతులు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే కాళ్ళు వెడల్పు చేసినారని హర్షాతిరేక మేము కూడా వెలుగుస్తున్నాం. సిపిఐ పార్టీ కూడా దాన్ని స్వాగతిస్తూ ఉంది. కానీ ఆ యొక్క నీళ్లు పంట పొలాలకి వ్యవసాయ భూములకి మళ్లించినప్పుడే నిజమైనటువంటి రైతులకి సార్థకత చేకూరుతుంది. అప్పుడే రైతులు పండుగ చేసుకున్నట్టు వాళ్ళ భూములు నీళ్ళు వస్తున్నాయని. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతము, భారతదేశంలోనే జై సల్మాన్ తర్వాత రెండో అనావృష్టి ప్రాంతము, ఎడారి కాబోయే ప్రాంతంలో ఇప్పటి వరకు సాగు ఉండేది కేవలం 1,00,000 ఎకరాలు కూడా లేదు. అంటే తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే నీళ్లు 1,00,000 ఎకరాలు కూడా సాగునీరు అందించలేదు. కేవలం వర్షం పైన ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రైతులు వలసలు పోతున్నారు, అందుకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోతా ఉంది, వ్యవసాయం సంక్షోభంలో పోతా ఉంది. అందుకని ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయాన్ని బట్టి కట్టించాలంటే కృష్ణా జలాలు మళ్లించాలని గత 50 ఏళ్ల నుంచి సిపిఐ పార్టీ పోరాటం ఫలితంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అటు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కృష్ణా జలాలను మళ్లించి రాయలసీమకి తీసుకొస్తున్నారు, అనంతపురం జిల్లాకి తీసుకొస్తున్నారు. సంతోషమే. కానీ అవి పంట పొలాలకు పోవాలి కదా. నీటిని కేవలం కాలువలోనో లేకపోతే రిజర్వాయర్లోనో కేవలం చెరువుల్లోనో చూపించినంత మాత్రాన పంటలు ఎట్లా పడతాయి? వ్యవసాయానికి ఇవ్వాలంటే డైరెక్ట్గా వాళ్ళ పంట పొలాలకు నీళ్లు పోవాలి. అందుకోసము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేస్తున్న మంచి పనికి ఇదొక తోడవుతుంది. కాబట్టి ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్లకి ఈ యొక్క ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేయడానికి నిధులు ఇవ్వాలని, రాగులపాడు యొక్క దానికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన పూర్తిగా విజయవంతం కావాలని ఆశిస్తా ఉన్నాం హృదయపూర్వకంగా. ఈ విధంగా ఈ యొక్క పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడితే ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ఉదయాల్లో పెట్టుకుంటారు. ప్రజలంతా కూడా వీరిని అభిమానిస్తారు, గౌరవిస్తారు. మా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం అని చెప్పని సత్యసాయి జిల్లాలోనూ అనంతపురం జిల్లాలో ఆదరిస్తారు, అభిమానిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని మేము కోరుతా ఉన్నాం.